హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ మా పిల్లలు ఏం చేస్తాయి అని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలంటే డైసీ వాళ్ళ పిల్లలు 3 పిల్లలు. ఒకటి వచ్చి ఫీమేల్, 2 వచ్చి మెయిల్. అవి ఫస్ట్ దాని పేరు షీరో ఫీమేల్. మెయిల్ వచ్చే లోపల లియో అండ్ హ్యారీ పాటర్ అని మేము ఒక చిన్న పేరు పెట్టుకున్నాం. అవి మా ఇంట్లో ఉండవు, జస్ట్ కానీ వాటికి పేర్లు పెట్టాలి కదా అని చెప్పి మేము పెట్టాము. కానీ లియో అనే ఉండేవాడికి డైసీతో చాలా అటాచ్మెంట్ ఉంది. ఎలా అంటే లియో కామ్గా ఉన్నా కానీ ఇంకెవ్వరిని అనదు. లియోని ఒక్కదాన్ని అరుచుకుంటూ చేస్తూ కొరకుతూ వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారనమాట. చూడండి, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, లియోని ఎలా టార్చర్ పెడుతుందో, లియోని ఎలా చేస్తుందో చూడండి. ఇక్కడ చూశారు కదా, మిల్క్ బేబీ, అది దాని పేరు షీరో. నాకు అసలు ఏం తెలియదు అన్నట్టుగా చూస్తాను చూడండి. ఇప్పుడు వెళ్ళిపోతుంది వాళ్ళ మమ్మీ దగ్గరికి. ఇప్పుడు చూడండి వీరిద్దరు ఎలా కొట్టుకుంటున్నారో. కొట్టుకోవటం కాదు, డైసీ కొరకదు, దానిని జస్ట్ దబాయిస్తుంది అంతే తప్ప దాన్ని అసలు టచ్ కూడా చేయదు. మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎంత ఇదిగా అరుచుకుంటున్నాయో. వాళ్ళ మమ్మీ మీద తిరగబడుతుంది చూడండి. మన లియో గాడు ఎలా తిరగబడుతున్నాడు అంటే వాళ్ళ మమ్మీని ఏం అనలేక పక్కన మా హ్యారీ పాటర్ని కొరుకుతూ ఉన్నాడు. మా పాప అడ్డం వచ్చినా కానీ అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు చూడండి. అస్సలు కొంచెం కూడా ఉండట్లేదు. ఎలా అంటే నేను తగ్గేదేలే అనే తట్టుగా చేస్తుంది మా లియో గాడు. కానీ కోపం ఎక్కువ చేస్తుంది. మా మధు చెయ్యి కూడా కొరికేశారు వాళ్ళ గొడవలకి. చూడండి, ఎవరిని ఏమందండి, ఆ లియోని ఒక్కదాన్నే అలాగా చెయ్యి వేసి ఇజిగిస్తూనే ఉంటుంది. ఆ లియోకి చాలా మంచి కోపం, పెద్ద కోపం వస్తుంది. ఎలా అంటే వాళ్ళ మమ్మీనే కొట్టే అంత కోపం వస్తుంది. చూసారా ఎలా పోటీ పడుతుందో? రా, నేను అసలు తగ్గేదేలే అని అంటుంది. చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో. బాగా ఆడుకుంటానండి. లియోతో మాత్రం చాలా మంచి అటాచ్మెంట్ ఉంది మా డైసీకి. కానీ అది వెళ్ళిపోతే ఎలా చేస్తుందో ఏమో తెలియదు, కానీ కొంచెం బాగా ఫీల్ అవుతుంది. మాకు ఇవి రోజు ఉంటుందండి. రోజు మార్నింగ్ ఇలాగ లియోని ఏడిపిస్తూనే ఉంటుంది మా డైసీ. అస్సలు కొంచెం కూడా కాంప్రమైజ్ కాదు. అని చెప్పి కొరకద్దని అనుకుంటారేమో అండి, కొరకదు. అది ఆడటం అంటారు దాన్ని. దానికి కూడా కోపం వచ్చినట్టుగా వాళ్ళ అమ్మ మీదకి పోతుంది. వాళ్ళ అమ్మని ఏం చెయ్యదు. అది కూడా చూడండి ఎలా ఆడుకుంటున్నారో చూడండి. వాళ్ళు ఆడుకుంటుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. అసలు మా లియోని అసలు ఇయ్యాలనిపించదు. కానీ మా హౌస్ చిన్నది ఉండటం వల్ల ఏంటంటే ఇద్దరిని అనేది మేము పెట్టుకోలేక అలా మేము ఇచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి వాళ్ళ ముగ్గురు పెడిగ్రీ అని ఎలా తింటున్నారో. అమ్మ, కూతురు, కొడుకు ముగ్గురు కలిసి పెడిగ్రీ అనేది బాగా కూర్చొని మరీ తింటూ ఉన్నారు. మా మధు వచ్చి నువ్వు బుజ్జి తల్లివే నువ్వు అని చెప్పి బుగ్గలు పట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు మా లియో కూడా ఎంటర్ అయ్యాడండి. లియో గాడు ఎంటర్ అయితే మాత్రం చిన్నగా ఉండదు. మా లియో గాడు ఎంటర్ అయితే మొత్తం తినేస్తాడండి. మొత్తము కొంచెం కూడా ఉంచడు. చూసారు కదా ఈ వీడియోలో. మా లియో గాడు చూడండి మళ్ళీ ఎలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవటమే కాదు, మొత్తం ఖాళీ చేసేదాకా కామ్గా ఉండదు. మా లియోకి షీరోకి పెడిగ్రీ వేరుగా ఉంటుంది, డైసీకి పెడిగ్రీ వేరుగా ఉంటుంది. కానీ మా డైసీ మాత్రం పిల్లలకు పెట్టిన పెడిగ్రీయే కావాలని చెప్పి పోటీగా మరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటూ ఉంది చూడండి. కానీ కాంప్రమైజ్ అనేది కారండి. నలుగురు చచ్చిపోతున్నాం వేగలేక. అసలు వాళ్ళతో మేము ఈ నలుగురితో వేగటం చాలా అంటే చాలా కష్టం. మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీళ్ళతో వేగటానికే మంచి పని అయిపోతుంది. అసలు గేట్ కాడ ఎప్పుడు మాకు కాపలా ఉంటారు. ఈ ముగ్గురు కూడా చూడండి ఎలా కొట్టుకుంటారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.